అంటే సెపల్స్ మిగిలిపోతాయి అన్నమాట. సో ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ఇన్ ప్లాంట్స్, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ఇన్ ప్లాంట్స్ ద ఓవిల్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ, మనం ఓవరీలో ఏముంటాయి అన్నాం, ఓవిల్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఓవిల్స్ రేపు ఫ్యూచర్లో ఫ్రూట్ అయినప్పుడు ఏమవుతుంది అని అడుగుతున్నాడు క్వశ్చన్. సో జైగోట్ అవుతుందా, సీడ్ అవుతుందా, ఫ్రూట్ అవుతుందా, ఎంబ్రియో అవుతుంది. చాలామంది ఈ ఆన్సర్ తప్పు పెడతారు. ఫర్టిలైజేషన్ అనగానే జైగోట్ అయిపోతుంది అనుకుంటారు. కానీ వాడు అక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, ఓవిల్ ఏమవుతుందని అడుగుతున్నాడు. సో ఓవిల్ ఏమైపోతుంది అంటే, మనం ఆల్రెడీ పైన క్వశ్చన్లో డిస్కస్ చేసాం. ఓవిల్ ఏమైపోతుంది అంటే సీడ్గా మారిపోతుంది. ఎప్పుడైతే ఫెర్టిలైజేషన్ జరుగుతుందో అక్కడ ఓవిల్ అనేది ఏమైపోతుంది అంటే సీడ్గా మారిపోతుంది. ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ఇన్ ప్లాంట్స్ ద ఫెర్టిలైజ్డ్ ఓవిల్ ఫార్మ్స్ ద సీడ్ అండ్ టిష్యూస్ ఆఫ్ ద ఓవరీ బికమ్ ద ఫ్రూట్. ఓవరీ అనేది ఫ్యూచర్లో ఫ్రూట్ అయిపోతుంది. ఓవిల్ లోపల ఉన్నటువంటి ఓవిల్లో ఉన్నటువంటి అన్ని సీడ్ అయిపోతుంది అనమాట. రేపు ఆ ఫ్రూట్లో ఉండే సీడ్ లాగా మారిపోతుంది. ఇది సెకండ్ క్వశ్చన్, రైట్. ఆర్ఆర్బి గ్రూప్ డిలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఇంకా చూద్దాం మనం. ద విచ్ రీప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ది ఫ్లవర్ కంటైన్ ద జెమ్ సెల్స్. ఇక్కడ రీప్రొడక్టివ్ పార్ట్స్ వేట్లో జెమ్ సెల్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. జెమ్ సెల్స్ అంటే ఏంటి? జెమ్ సెల్స్ అంటే మనకు ఈ ప్రత్యుత్పత్తిలో, మొక్క యొక్క ప్రత్యుత్పత్తిలో ఉపయోగపడేటువంటి సెల్స్ దేనిలో ఉన్నాయని అడుగుతున్నాడు అన్నమాట. ఇలాగ క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఏ స్టామెన్స్ అండ్ పిస్టిల్, బి సెపల్స్ అండ్ స్టామెన్, సి యాంథర్ అండ్ సెపల్స్, డి పెటల్స్ అండ్ స్టైల్. ఇక్కడ చూడండి, స్టామెన్స్ అండ్ పిస్టిల్. స్టామెన్స్ అంటే ఏంటి? మేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్. పిస్టిల్ అంటే ఏంటి? ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్. ఓకే. ఇక్కడ సెపల్స్ అంటే ఏంటి? సెపల్స్ అంటే ఈ ఫ్లవర్ పైన గ్రీనిష్ కలర్లో ఉన్నటువంటి భాగం సెపల్స్. స్టామెన్స్ అంటే ఏంటి? మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, మనకు తెలుసు. యాంథర్ అంటే ఏంటి అంటే స్టామెన్లో ఉన్నటువంటి భాగాలు అన్నమాట. యాంథర్, రైట్. యాంథర్ ఉంటుంది, ఫిలమెంట్ ఉంటుంది, రైట్. స్టామెన్లో ఏముంటాయి? యాంథర్ అండ్ ఫిలమెంట్ ఉంటుంది. పిస్టిల్ ఏముంటుంది? స్టైల్, స్టిగ్మా, స్టైల్, ఓవరీ ఉంటుంది. ఇక్కడ సెపల్స్ అంటున్నా, యాంథర్ అండ్ సెపల్స్. సెపల్స్ ఏంటి అంటే సెపల్స్ ఆల్రెడీ పైన ఉన్నటువంటి భాగం అని మనం తెలుసుకున్నాం. సో పెటల్స్ అండ్ స్టైల్. పెటల్స్ అంటే ఈ రేకులు లాంటి నిర్మాణాలు, మన ఫ్లవర్లో ఉన్నటువంటి రేకులు ఉంటాయి కదా, అవి పెటల్స్ అన్నమాట. అండ్ స్టైల్